సిట్ విచారణ పేరుతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. కేసీఆర్కి ఇచ్చిన సిట్ నోటీసులు తక్షణం వెనక్కి తీసుకోవాలి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వినతిపత్రం సమర్పణ. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకుడు, 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా నడిపిన వ్యక్తి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్టేనని బీఆర్ఎస్ నాయకులు ఆకోజు సునీల్ కుమార్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో మాజీ ముఖ్యమంత్రికి నోటీసు ఇవ్వడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. అసలు ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధం ఉండదని, కేవలం రాజకీయ క్రీడల్లో భాగంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం నిరంతరం ప్రజల తరపున పోరాడుతున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ఏదో రకంగా కక్షగట్టి ఇబ్బంది పెట్టాలని పరకాల ప్రయత్నం చేస్తుంది. ఆటలు సాగవని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోటగిరి ప్రబోధ్ కుమార్, కొల్లం జయ ప్రేమ్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు, కొండముక్కల సాయిబాబు, నర్సింహులు, వాసిపోయిన మోహన్ రావు, కాపుల సూరిబాబు, రాపూరి రవికిరణ్, గోస్ల శ్రీనివాస్, నరేష్, రామకృష్ణ, తమాసయ్య, ప్రదీప్, నాగరాజు, పూజల లక్ష్మి, తెల్లం రాణి, రవికుమార్, ప్రియాంక, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు.